హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మిమికో ఛానల్. నేను మీ నాని. నమస్కారం అండ్ ఇవాళ మీకు ఒక ఇంట్రెస్టింగ్ మూవీ గురించి నేను ఈ రోజు రివ్యూ అవబోతున్నాను. ద మూవీ నేమ్ ఇస్ స్టారింగ్ విశ్వక్ సేన్, శ్రద్ధా శ్రీనాథ్. మూవీ రివ్యూలోకి వచ్చేస్తే దిస్ ఇస్ అ వెరీ థిన్ లైన్ స్టోరీ. ఏడుండాల్సింది ఇక్కడ కాదు. అండ్ ఈ స్టోరీ గురించి డిస్కస్ చేసే ముందు నేను విశ్వక్ సేన్ గారి ఒక వర్డ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటంటే లైక్ ఇన్ ప్రమోషన్స్ ఈ ఇన్క్లూడెడ్ దిస్ మూవీ యాజ్ పోర్ట్రేట్ దిస్ మూవీ యాజ్ మహారాజా. లైక్ ఆ మూవీతో కంపేర్ చేస్తూ ఈ మూవీ గురించి మాట్లాడారు అనమాట. మహారాజా అనే ట్రైలర్ చూసినప్పుడు మనలో చాలా మందికి సినిమా అంత డెప్త్ ఉంది అనుకోలేదు. మనం చాలా మంది మనలో ఉన్న ఎవ్వరు మహారాజా అనే సినిమా ట్రైలర్ చూసినప్పుడు వి వర్ నాట్ హైప్డ్ అప్. సినిమా వచ్చి సడన్ గా షాక్ చేసేసింది అందరిని. సో డెఫినెట్లీ మా ఫిల్మ్ లో అంటే కొన్నిసార్లు అక్కడ పట్టుకోవాల్సింది, నేను కామెంట్ పాయింట్ ఏం చెప్పిన అంటే కొన్నిసార్లు చాలా కాంప్లికేటెడ్ ఉన్న స్టోరీని ట్రైలర్ అన్ఫోల్డ్ చేయలేం. సో ఐ సెడ్ మై ఫిల్మ్ హ్యావ్ సో మచ్ ఆఫ్ డెప్త్. ఆ మూవీతో ఎందుకు కంపేర్ చేస్తున్నారు ఈ రెగ్యులర్ ప్రోటీన్ కమర్షియల్ డ్రామా అని థియేటర్కి వెళ్ళే ముందు ఆలోచిస్తూ ఉన్నా. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఫస్ట్ హాఫ్ ఐ ఆమ్ ఇన్ ద సేమ్ ఫీలింగ్ వై దిస్ షిట్ హ్యాస్ బీన్ కంపేర్డ్ విత్ మెకానిక్ రాకీ, ఐ మీన్ లైక్ మహారాజా అని చెప్పేసి. బట్ సెకండ్ హాఫ్ కంప్లీట్ అయ్యాక ఎక్కడో ఓకే, ఈ పాయింట్ కోసమా ఈ మూవీని మహారాజాతో కంపేర్ చేశారు అనేది అనిపిస్తుంటది. సో ఇంతకంటే స్టోరీ గురించి ఎక్కువ చెప్పేసినా కూడా ఇట్ విల్ బి ఎ స్పాయిలర్. లైక్ ఏంటంటే మెకానిక్ రాకీ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఎ మెకానిక్ రాకీ. ఈస్ ద స్టోరీ ఆఫ్ ఎ మెకానిక్ రాకీ. అండ్ మూవీ విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ అన్ ఓకే డీసెంట్ ఫిలిం. అంటే లైక్ ఏంటి అంటే లైక్ అది కూడా ఎందుకు వచ్చిందో చెప్తా. ఎందుకంటే మీరు మహారాజాతో కంపేర్ చేసిన తర్వాత కూడా నీకు అంతా ఓకేగా ఏమనిపించింది రా అంటే చెప్తా. ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా వెళ్ళిపోద్ది. అంటే ఒక హై ఉండదు, ఒక లో ఉండదు. ఒక రాకీ గాడి క్యారెక్టర్ గురించి ఎస్టాబ్లిష్ చేస్తూ వాడి ఫ్లాష్ బ్యాక్, వాడి స్టోరీ అంతా చెప్తా ఉంటారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఐ హ్యావ్ సీన్ థియేటర్స్ నుంచి చాలా మంది వెళ్ళిపోయారు. లైక్ ఏంట్రై సోది అలా అనిపించి చాలా మంది వెళ్ళిపోయారు. కొంతమందికి అది ఎక్కచ్చు, కొంతమందికి ఎక్కకపోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి ఇంప్రెస్డ్ బికాస్ ఆఫ్ ద ట్విస్ట్ అండ్ టర్న్స్ ద మూవీ టేక్స్. ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఒక సీరియస్ నోట్లో ఉండవు. దే విల్ బి ఇన్ ద కామెడీ వే వేర్ ద మూవీ హోల్ ప్లాట్ విల్ బి చేంజ్డ్. సో అలా అనిపిస్తుంటుంది మూవీ. అండ్ ఒక్కొక్క ట్విస్ట్, ఒక్కొక్క విషయాన్ని చాలా ఈజీగా, చాలా ఇదిగా చెప్తూ వస్తారు. సో అదనమాట. మూవీ యాక్టర్స్ విషయానికి వస్తే ఇట్స్ నాట్ విశ్వక్స్ మూవీ. యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్స్ హోల్ శ్రద్ధా శ్రీనాథ్స్ మూవీ, నాట్ విశ్వక్స్ మూవీ. బట్ విశ్వక్ క్యారీడ్ దిస్ మూవీ ఆన్ హిస్ షోల్డర్స్. లైక్ ఏంటంటే ఈ మూవీ నేను కానీ వదిలేస్తే ఈ మూవీ స్టోరీని మనోళ్ళకి చెప్పాలి అనుకునే డైరెక్టర్స్ హోప్ తగ్గిపోద్ది అని షూటింగ్ గ్యాప్స్ వల్లనో దేని వల్లనో ఈ మూవీ కాస్త డిలే అవుతూ వచ్చింది. బట్ ఈ మూవీ కంప్లీట్లీ ఇట్స్ అ విశ్వక్స్ మూవీ. సో అలా వస్తుంది అనమాట. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే శ్రద్ధా శ్రీనాథ్ ద బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ దిస్ మూవీ. చాలా బబ్లీగా, చాలా క్యూట్గా అనిపిస్తుంటుంది. తర్వాత ఆవిడ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత దీని అమ్మ జీవితం అనిపిస్తుంది. లైక్ ఏంటి అంటే ఆవిడ జెర్సీ క్యారెక్టర్కి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది అనమాట. మీరు చాలా మంది సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. అండ్ ఆవిడ చేసిన ఈ చిన్నపాటి గ్లామరస్ రోల్ విల్ బీ గుడ్ ఇన్ ద థియేటర్స్. అండ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు అనమాట నేను ఈ మాట చెప్తే. ఎందుకంటే ఈ యాక్టర్స్ గురించి చెప్పలేదు నేను స్టార్టింగ్లో కూడా, ఆవిడ గురించి చెప్తే మాత్రం తొందరపడుతుంది. సో మీనాక్షి చౌదరి గారు ఏం చెప్తారు భయ్య మీనాక్షి చౌదరి గారి గురించి. ఆవిడ శ్రీలీల రోల్ ప్లే చేస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే త్రివిక్రమ్ గారు ఎప్పుడైతే శ్రీలీల రోల్ ఫస్ట్ అనుకున్న శ్రీలీల రోల్ ఈవిడికి ఇచ్చినప్పుడు అర్థం చేసుకోవాల్సింది, ఆవిడ వారానికి ఒక సినిమా తీసుకున్నట్టు ఈవిడ కూడా వారానికి ఒక సినిమాతో వస్తుంది పోతుంది. ఏం చేస్తుందో అర్థం కావట్లేదు, ఏం చేయాలో చెప్పట్లేదు. లైక్ ఏంటి అంటే
ఆవిడ క్యారెక్టర్కి ఆవిడ జస్టిఫికేషన్ ఇస్తుందా అనుకునే లోపల ఆవిడ యాక్టింగ్ రాదనే విషయాన్ని మర్చిపోతాం మనం. జస్ట్ ఆవిడ ఓకే గ్లామర్ టాన్ లాగా ఉండాలి, ఒక సాంగ్ ఉండాలి, ఒక సీన్ ఉండాలి, లేదా ఆ స్టోరీకి ఏదో ఒకటి ఒక క్యారెక్టర్ ఆడబెట్టాలి అన్నట్టు మెకానిక్ రాకీలో అయితే ఆవిడ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఇంకా వరుసగా చెప్పాలంటే గోట్ మూవీలో అయితే ఆవిడ 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంచలేదు. సో అలా ఉంటుంది ఆవిడ క్యారెక్టర్ ఈ మూవీలో కూడా. బట్ షీ వాజ్ ద మెయిన్ హీరోయిన్ ఆఫ్ ద ఫిలిం. సో టెక్నికాలిటీస్ గురించి మాట్లాడితే సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్, లైక్ రెగ్యులర్ విశ్వక్ సేన్ మూవీస్ లాగానే ఉంటుంది సినిమాటోగ్రఫీ. ఎఫ్పివి డ్రోన్ షాట్స్ కానివ్వండి, ఆ కలర్స్ కానివ్వండి, ఆ సాంగ్స్ కానివ్వండి, అలాగే ఉంటుంది. బట్ నేను యాక్చువల్లీ విశ్వక్ సేన్ గురించి ఎందుకంటున్నా అంటే దిస్ ఈజ్ నాట్ యాక్చువల్లీ పీక్ విశ్వక్ సేన్. ఆయన పీక్నెస్ మనము దాస్ కదమ్కి మూవీలో విలన్ రోల్లో చూసాము, అండ్ ఫలక్నామా దాస్ మూవీలో చూసాం. గామిలో అలా వచ్చి అలా వెళ్ళిపోతాడు అనమాట, ఆ పీక్ విశ్వక్ సేన్. అండ్ మేజర్గా ఆయన ఒక యాక్టర్గా ఎస్టాబ్లిష్ చేసింది మాత్రం నా పరంగా అశోకవరంలో అర్జున కళ్యాణం మూవీ. ఆ మూవీలో ఆయన ఇది ఒక యాక్టర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు, ఇదిరా ఒక యాక్టర్కి ఉండాల్సిన మూవీ అనేది అశోకవరంలో అర్జున కళ్యాణం మూవీ. అండ్ దిస్ మూవీ ఈస్ నాట్ ఫర్ ద విశ్వక్ సేన్, బట్ ఆయన కోసం ఇవ్వడం వల్ల ఈ మూవీ స్కేల్నో దేన్నో పెంచేసి ఇలా చేసి ఉంటారేమో అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే చెప్పడం మర్చిపోయాను నేను. యాక్చువల్లీ జేక్స్ విజయ్ గురించి చెప్పడం మర్చిపోయాను. సరిపోదా శనివారంకి చేసిన డ్యూటీ ఈయన దీనికి చేసింది పాటి సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. అన్నకిలి ఈ సినిమాకి అంత డ్యూటీ చేయలేదు జేక్స్ విజయ్, హ్యాండ్ ఇచ్చాడు చెప్పాలంటే. మన లియోన్ జేమ్స్నో లేదంటే వివేక్ సాగర్నో నమ్ముకున్న ఇంకా చాలా బాగా వచ్చేదేమో మ్యూజిక్. జేక్స్ విజయ్ నమ్ముకున్నారు, అదేం పెద్దగా సాంగ్స్ అయితే ఓపీలో సాంగ్ తప్పించి నాకు ఇంకా వేరే ఏది నోటబుల్ సాంగ్స్ అయితే లేవు. ఇంకొక సాంగ్ ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే, ఆ సాంగ్ కూడా జస్టిన్ బీబర్ది ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ని కాపీ కొట్టి ట్యూన్ పెట్టేసినట్టు ఉంటుంది. సో ఓవరాల్గా మ్యూజిక్ విషయానికి వస్తే ఇట్స్ వెరీ డీసెంట్ వర్క్ బై జేక్స్ విజయ్. అండ్ మూవీ విషయానికి వచ్చేస్తే యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. అంటే లైక్ నాకు ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ వల్ల కొంచెం ఓకే ఫీల్ వచ్చింది. బట్ ఓవరాల్గా ఈ మూవీ ఒక 200 రూపాయలు సినిమా టికెట్ పెట్టి చూసే మూవీనా అంటే ఐ విల్ నాట్ రికమెండ్ ఇట్. బట్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఓన్లీ జస్ట్ ఫర్ విశ్వక్ సేన్, ఆర్ ఇఫ్ యూ ఆర్ ఎ ఫ్యాన్ ఆఫ్ విశ్వక్ సేన్, యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఫర్ దిస్ మూవీ. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చితే కింద లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కమెంట్స్లో చెప్పండి. ఒకవేళ మీరు మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోవడానికి కమెంట్ బాక్స్ యూస్ చేయండి. అండ్ బాయ్. దేర్ సి అయ్యాన్ని